హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను విజయవాడ నుంచి అరౌండ్ 30 to 40 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ బి అండ్ సి గ్రేడ్ కాలేజెస్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను గుంటూరులో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఆల్ రూట్ వైజ్ మ్యాప్ గురించి ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు గుంటూరులో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ ఇన్ కేస్ మీకు ఏ గ్రేడ్ కాలేజీలో రాకపోతే బి గ్రేడ్, సి గ్రేడ్ ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు విజయవాడలో కృష్ణా డిస్టిక్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అది కూడా రూట్ వైజ్ నేను ఒక రేడియస్ వేసుకొని ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ రేంజ్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్, దట్ ఈస్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ అవర్ విజయవాడ రీజియన్. ఓకే, చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుదామని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ సీట్ వచ్చి ఉండిద్ది అంటే ఫేజ్ 2లో మంచి కాలేజ్ రావాలా లేదా, ఇన్ కేస్ ఫేజ్ 1లో మంచి కాలేజ్ రాకపోతే ఫేజ్ 2లో ఏదైనా వేకెన్సీస్ ఉంటే వాటిలో కూడా అప్లై చేయాలి. ఇలా అన్ని డైలమాలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఫేజ్ 1లో మిస్ అయినా ఫేజ్ 2. అలాగే ఇది నెక్స్ట్ ఇయర్కి కూడా ఈ వీడియో యూజ్ అయింది మీకు. ఈ వీడియో ఒక్కసారి కాదు, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక రోజులోనే స్టార్ట్ చేయరు. ఇట్స్ బీన్ లాంగ్ టైం నుంచి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ప్లేస్మెంట్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజెస్ ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, మంత్లీ ఇయర్లీ వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటూ వాళ్ళు డెవలప్ అవుతుంటారు. నార్మల్ కాలేజ్ నుంచి వాళ్ళు న్యాక్కి వెళ్తారు, తర్వాత అటానమస్ బాడీ అయితే, తర్వాత డీమ్ టు బి యూనివర్సిటీ, అలాగే ప్లేస్మెంట్స్, ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూనే ఉంటారు. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ వీడియోని 2024 అలానే రిస్ట్రిక్షన్ లేదు, మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ వీడియో ఆల్మోస్ట్ మీకు సిమిలర్గా ఉండిద్ది. ఎందుకంటే ర్యాంకింగ్ కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా ఉండిద్ది. ఎందుకంటే నేను 15-20 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. అంతకుముందు నా కాలేజ్ 1-2 కొంచెం అప్ అండ్ డౌన్ అయి ఉండొచ్చు, కానీ మోస్ట్ ప్రాబ్లీ అన్ని కాలేజెస్ సేమ్గా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్, దట్ ఈస్ టాప్ కాలేజెస్ ఇన్ విజయవాడ, దట్ ఈస్ రూట్ వైజ్. నేను లోకల్లో ఉన్నటువంటి టాప్ బెన్ సర్కిల్ నుంచి దగ్గరలో ఉన్న కాలేజ్ లిస్ట్ చదువుతాను ముందు, తర్వాత 1 by 1 డిస్కస్ చేస్తాను. బెన్ సర్కిల్లో మనకు ఉన్నటువంటి కాలేజెస్ కొంచెం టువర్డ్స్ మచిలీపట్నం రూట్కి వెళ్తే మనకు విఆర్ సిద్ధార్థ అనేది వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఇప్పుడు అటానమస్తో పాటు డీమ్ టు బి యూనివర్సిటీ అయింది ఈ ఇయరే. ఓకే, యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి, యూనివర్సిటీ చేసేసారు ఆల్రెడీ విఆర్ సిద్ధార్థ అని. నెక్స్ట్ దాంట్లో ఏ బ్రాంచ్ వచ్చినా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ మీకు తెలిసిందే సిఎస్ఐటి లేకపోతే ఈసీఈ. ఇన్ కేస్ ఈ రెండు కూడా రాలేదంటే వీఆర్ హ్యావింగ్ 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏది తీసుకున్నా అప్ టు యువర్ చాయిస్. అది ట్రిపులియా, సివిల్ ఆర్ మెకానికల్, అప్ టు ద స్టూడెంట్ చాయిస్. ప్లేస్మెంట్ వైజ్ చూసుకుంటే వాళ్ళకు కూడా ఏంటంటే సిఎస్ఐటికి చాలా బాగుంటుంది. మెకానికల్, సివిల్ వాళ్ళు కూడా దే ఆర్ షిఫ్టింగ్ ఇన్ టు ద సిఎస్ఐటిఏ. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి తెలిసింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే మెకానికల్ మేజర్స్, మైనర్ సబ్జెక్ట్స్ అని యాడ్ చేసేస్తున్నారు. వాళ్ళు కూడా సిఎస్ఐటి చెప్తున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సిఎస్ఐటి అండ్ సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సెస్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్ కూడా అదే ఆప్ట్ చేస్తున్నారు. సిఎస్ఐటి దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏదైనా లేకపోతే వాళ్ళు మెకానికల్లో జాయిన్ అవ్వండి, సివిల్లో జాయిన్ అవ్వండి, తర్వాత మీకు ప్లేస్మెంట్ వచ్చేటట్లు చూస్తామని చెప్తున్నారు. బట్ నాట్ ఓన్లీ దిస్ కాలేజ్, ఏ కదా కాలేజ్లో మీరు వెళ్తే చూసుకోండి. బట్ మెకానికల్, సివిల్ మీరు జాయిన్ అయ్యారంటే డెఫినెట్గా ఫోకస్ చేయండి మెకానికల్, సివిల్ రిలేటెడ్ కోర్ జాబ్స్లో. డోంట్ లుక్ ఎట్ ఇన్ టు సిఎస్ఐటి. ఎందుకంటే ఒక 4 years మనం కష్టపడి చదివిన తర్వాత మన వాల్యుబుల్ టైం దాని మీద ఇన్వెస్ట్ చేసి అగైన్ సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సులో జాయిన్ అయితే ఏంటి అనేది నేను ఎండ్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ విఆర్ సిద్ధార్థ టాప్ కాలేజ్, నో డౌట్ ఇన్ దట్. సెకండ్ పివిపి సిద్ధార్థ, జస్ట్ బిసైడ్ దాని బ్యాక్ సైడే ఉండిద్ది పివిపి సిద్ధార్థ. ప్రసాద్ వి పొట్లూరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటారు, పివిపి ఎస్ఐటి అంటారు, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా టాప్ కాలేజీ.
అది కూడా అటానమస్ బాడీ ఉంది, అటానమస్ స్టేటస్ వచ్చింది ఆల్రెడీ. ఎప్పటి నుంచో ఓల్డ్ ఇన్స్టిట్యూట్ విఆర్ సిద్ధార్థ బ్యాకే ఉండేది కాబట్టి ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా మీకు బాగానే ఉండేది. అంటే విఆర్ సిద్ధార్థ అంటే టాప్ అయిపోయినా ఒక రేంజ్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్లో అది కూడా ఒకటి. ఇంకొంచెం ముందుకు వెళ్తే టువర్డ్స్ మచిలీపట్నం మనకున్న నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓకే డైట్ అంటారు, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇన్ కేస్ ఈ రెండు మిస్ అయితే మీరు ధనేకుల కూడా చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ 2లో ఇది ప్రయారిటీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ టు బెన్ సర్కిల్ నుంచి మనం కొంచెం బెన్ సర్కిల్ కొంచెం డిస్టెన్స్లోనే మనకు ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఓకే, ఎలైట్ అంటారు, ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అది కూడా మంచి కాలేజే. ఓకే, ఇన్ కేస్ క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ వాళ్ళు మీరు అక్కడ జాయిన్ అవ్వాలని చూసుకోవచ్చు. ఇంకొంచెం మనకు కొంచెం ముందుకెళ్తే మనకు ఎస్ఆర్కే కాలేజ్ ఉంది, కో ఎడ్యుకేషన్ కాలేజ్. ప్లస్ దానికి ఆపోజిట్లోనే విజయ కాలేజ్ ఉంది, ఉమెన్స్ స్పెసిఫిక్ కాలేజ్ ఉంది. ప్లస్ ఇంకొంచెం మనం బెన్ సర్కిల్ నుంచి టువర్డ్స్ మనం దాని బందర్ రూట్లోకి వెళ్తే మనకి ఏంటంటే పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ రేడియస్లోనే కొంచెం ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్లోనే మీకు చాలా కాలేజీలు ఉంది విజయవాడలో. బెన్ సర్కిల్లోనే చూసుకుంటే మీకు బెన్ సర్కిల్ నుంచి 4-5 కిలోమీటర్స్ రేడియస్లోనే చాలా కాలేజీలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ అంటే విఆర్ సిద్ధార్థ, పివిపి, ధనేకుల, ఎస్ఆర్కే, విజయ, లయోలా, పొట్టి శ్రీరాములు, ఇలా ఆల్మోస్ట్ 7 కాలేజెస్ ఉంది. ఈ 7 కాలేజెస్లో ఫస్ట్ ప్రయారిటీ విఆర్ సిద్ధార్థ, నెక్స్ట్ ప్రయారిటీ పివిపి సిద్ధార్థ. ఇన్ కేసు లేకపోతే ధనేకుల కానీ లయోలా కానీ చూడవచ్చు, లేకపోతే పొట్టి, లేకపోతే ఎస్ఆర్కే, తర్వాత విజయ. డన్. ఐ థింక్ నేను చెప్పింది మీకు క్లియర్ అయి ఉండిద్ది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఇంకొంచెం దూరం వెళ్దాం, ఎందుకంటే నేను 50 కిలోమీటర్స్ రేడియస్లో చెప్తానని చెప్పాను, 45 to 50. ఇంకొంచెం మనం టువర్డ్స్ మనం హైదరాబాద్ రూట్కి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే కాలేజ్ వచ్చేసి మనకు ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంది, నిమ్రా కాలేజ్. నిమ్రా కాలేజ్లోనే నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదు ప్రజెంట్. ఇంతకుముందు 15-20 years బ్యాక్ టాప్ కాలేజ్. దాని పక్కనే కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది, అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ టువర్డ్స్ మనం హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ మనకి ఇంకోటి ఉంది ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అది కూడా రీసెంట్గా అటానమస్ వాడి వచ్చిందని విన్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఎంవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది కూడా అటానమస్ వాడి వచ్చింది. అంటే ప్రజెంట్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ స్టేటస్ అయితే వస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే అమరోజ్ సాయి అంటారు, అమరోజ్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దానికి కూడా అటానమస్ బాడీ, అటానమస్ కాలేజ్ అయిపోయింది. ఇంకొంచెం టువర్డ్స్ ఇంకొంచెం కంచించర్ల నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకుంది మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ రూట్లో నేను చాలా కాలేజెస్ చెప్పాను, మీకు తెలిసి ఉండేది కొన్ని అటానమస్ బాడీ అని చెప్పాను. బట్ దాంట్లో చూస్ చేసుకోవాల్సిన ఆర్డర్ కూడా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ వచ్చేసి మనకు నోవా కాలేజ్, తర్వాత ఆర్కే కాలేజ్, తర్వాత ఎంవీఆర్ కాలేజ్, తర్వాత అమరోజ్ సాయి కాలేజ్, తర్వాత మనకున్న కాలేజ్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఉన్న కాలేజ్ మిక్ కాలేజ్. ఓకే, ఆ మిక్ కాలేజ్ కూడా మీరు చూసుకోండి, అది కూడా ఓకే. ఇప్పుడు నేను ఆర్డర్ వైజ్ చెప్తాను ఏ కాలేజ్ మంచిది అనేది. ఆ రూట్లో చాలా కాలేజ్కి అటానమస్ బాడీ వచ్చింది, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మిక్ నుంచి చూసుకోవచ్చు. మిక్ వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఓకే, కంచిక్చర్లలో కొంచెం ముందుకెళ్తే ఉండేది అది మనకు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ ఏరియాలో బెస్ట్ అనేది నాకు అనిపించట్లేదు, బట్ ఆర్డర్ వైజ్ చూసుకుంటే కొంచెం అమరోజ్ సాయి, తర్వాత ఆర్కే, తర్వాత ఎంవీఆర్, ఇంకా మిగతా అన్ని కాలేజీలు సి గ్రేడ్, బి గ్రేడ్ అనుకోండి మీరు. ఇంకా ఫస్ట్ మీ కాలేజ్ చూడండి, తర్వాత వేరే కాలేజ్ చూసుకోండి. ఇన్ కేస్ మీకు సీట్ వస్తే, ఇన్ కేస్ మీకు దగ్గరలో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు అమరోజ్ సాయి చూసుకుంటారు. ఇంకొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు ఎంవీఆర్ కాలేజ్ దగ్గరలో, అంటే కంచిచర్ల దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తారు. బట్ ప్లేస్మెంట్ వైజ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా చెప్తూ ఉంటారు 100% ప్లేస్మెంట్ అనేది. బట్ 1-2 సార్లు అనలైజ్ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఆ కాలేజ్లో నాకు ఏ కాలేజ్తో టైప్ లేదు, నేను ఏ కాలేజ్తో మాట్లాడలేదు. దట్ నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. అక్కడ నుంచి క్వాలిటీ స్టూడెంట్స్ వెళ్తారు అని. అది కూడా ఏంటంటే ప్రజెంట్ సినారియోలో ఎక్కువ మంది క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ రావట్లేదు. రీజన్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు ఉండడం వల్ల చాలా ర్యాంక్స్ వచ్చినా కూడా, ర్యాంక్ 30,000, 20,000, 15,000 ఇలా ర్యాంక్స్ వచ్చినా కూడా ఈజీగా వాళ్ళకు సిఎస్ఐటీ సీట్స్ కానివ్వండి, ఐటీ సీట్స్ కానీ ఇలా వస్తున్నాయి. ఇన్ కేస్ ఏది ల్యాక్స్లో వచ్చినా కూడా మెకానికల్, ట్రిపుల్ ఈసీ ఏదో ఒక సీట్ వచ్చింది. సీట్ అనేది రాని కాలేజ్ అనేది లేదు, ఏదో కాలేజ్లో మీకు డెఫినెట్గా సీట్ వచ్చింది. డన్. ఈ రూట్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇంకొంచెం మనం బ్యాక్ వద్దాం టువర్డ్స్ మనం ఇబ్రహీంపట్నం నుంచి టువర్డ్స్ మనం మైలవరంకి వెళ్ళేటప్పుడు, మైలవరంలో ఒక కాలేజ్ ఉంది, టాప్ కాలేజ్. దాని గురించి డిస్కస్ చేయడం కోసం ఇది చెప్పాను. మైలవరంలో LBRC, లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. దట్ ఈస్
ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఇంతకుముందు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కాలేజ్ అయితే పెద్దది, నో డౌట్ ఇన్ దట్. మనకు మంచి అకౌంట్ సెక్షన్ కానివ్వండి, అడ్మిషన్ సెక్షన్ టాప్లో ఉండేది, బిల్డింగ్స్ కూడా బాగానే ఉండేది. వన్ సైడ్ వచ్చేసి మనకు ఈసీ డిపార్ట్మెంట్, కొంచెం ముందుకు వెళ్తే ట్రిపుల్ డిపార్ట్మెంట్, ఇటు సైడ్ ఈసీ, సిఎస్ఐటి, ఇలా బ్రాంచెస్ వరుసగా ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. బట్ ప్రజెంట్ ఉన్న సినారియోలో ఎక్కువ మంది ఏంటంటే కాలేజెస్ బాగా లేకపోవడము, కాలేజీలో క్వాలిటీ లేకపోవడం పర్లేదు, కానీ వన్ ఆఫ్ ది టాప్ కాలేజీలో ఉండాల్సింది కొంచెం యావరేజ్గా అయిపోయింది ప్రజెంట్ అన్న సినారియోలో. బట్ వన్ ఆఫ్ ది టాప్ చాయిస్ ఫర్ స్టూడెంట్ హూ ఈజ్ నియర్ టు దట్ సరౌండింగ్స్ చూసుకోవచ్చు అని. మళ్ళీ బ్యాక్ టు మనము విజయవాడ నుంచి మనకు టువర్డ్స్ మనకు ఏంటంటే ఎన్ఆర్ఐఐటి ఉంది. అదే ఎన్ఆర్ఐఐటి మనకు టువర్డ్స్ మనము నూజివీడు సైడ్ వెళ్ళే రూట్లో, నూజివీడు దగ్గర వెళ్ళే రూట్లో మనకు ఎన్ఆర్ఐఐటి ఉంది. తర్వాత నూజివీడు సారథి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. లింగయ్య కాలేజ్ ఉంది. ఈ రూట్లో చూసుకుంటే నాకు తెలిసి ఓన్లీ ఎన్ఆర్ఐటి కాలేజీ కొంచెం బెటర్గా ఉంది. ఎన్ఆర్ఐటి ఆపోజిట్లోనే IIIT నూజివీడు ఉంది. నూజివీడులో సీట్ రావాలంటే మీకు తెలిసిందే, 10th టాప్ అంటే టాప్ మార్క్స్ వచ్చిన స్టేట్ వైజ్ ఉన్న టాప్ మెంబర్స్ని తీసుకుని గవర్నమెంట్లో చదివిన వాళ్ళకి IIITలో సీట్స్ వస్తాయి. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు IIITs గురించి, NITs గురించి, IITs గురించి డిస్కషన్ కావాలంటే ఒక వీడియో సపరేట్గా చేస్తుంది దాని గురించి. బట్ విజయవాడలో ఈ టాప్ కాలేజీలు ఉంటాయి. బట్ టువర్డ్స్ ఇంకొంచెం ముందుకెళ్తే ఉషారామం కాలేజ్ కూడా ఉంది. ఉషారామం కాలేజ్ ఇంకొంచెం ఏలూరు సైడ్ వెళ్తే కూడా ఏలూరులో మనకు చాలా కాలేజ్ ఉంది. సిఆర్రెడ్డి కాలేజ్ ఉంది. నెక్స్ట్ మనకు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. తర్వాత మనకు రామచంద్ర కాలేజ్ ఉంది. వీటిల్లో సంవాట్ బెటర్ అంటే సిఆర్రెడ్డి, రామచంద్ర కొంచెం అటు ఇటుగా జాయిన్ అవుతుంటారు. ఉషారామ ఇవన్నీ ప్రజెంట్ ఉన్న సినారియోలో ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్కి అటానమస్ స్టేటస్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఓకేనా, ఇది మీరు ఆలోచించండి. 1-2 సార్లు జాయిన్ అయ్యేటప్పుడు మీరు కూడా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వని కాదు. విజయవాడలో చూసుకుంటే కాలేజీలు ఉంటాయి క్లియర్గా. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను. ఎందుకంటే ఎవరైనా కొంతమంది ఏంటంటే లాస్ట్ 2 minutes వీడియో చూద్దాం, ఏదన్నా మనకి కొంచెం క్లియర్గా వచ్చిద్దేమో, డిస్కషన్ చేస్తారేమో, సార్ ఏమన్నా చెప్తారేమో అనుకుని చాలామంది వీడియోస్ చూస్తుంటారు. ఈ వీడియో 2 minutes చూడండి ఫస్ట్. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చింది. అదే లాస్ట్ 2 minutes కొంతమంది ఓన్లీ జస్ట్ ఓవర్వ్యూ ఇవ్వండి, జస్ట్ అది మోర్ దాన్ సఫిషియంట్ అనుకున్న వాళ్ళకి లాస్ట్ 2 minutes కూడా మీరు చూడవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ 2 minutesలో ఏంటంటే మనకు టాప్ కాలేజ్ లిస్ట్ చెప్పబోతున్నాను. ఒకటి క్లియర్ కట్గా విజయవాడలో విఆర్ సిద్ధార్థ, పియూపీ సిద్ధార్థ, ఎల్బిఆర్సి, ఎన్ఆర్ఐఐటి, మిక్ కాలేజ్. ప్లస్ ఇంకొంచెం అటు ఇటు కాలేజీలు అనుకుంటే మనకు లయోలా కాలేజ్ ఉంది. తర్వాత మనకు అమృత్ సాయి ఉంది. తర్వాత ఆర్కే కాలేజ్ ఉంది. తర్వాత మనకున్న కాలేజీలు చూసుకుంటే మనకు ధనేకుల కాలేజ్ ఉంది, పొట్టి శ్రీరామ్ ఉంది. తర్వాత ఇంకొంచెం ఎస్ఆర్కే, ఇవన్నీ కాలేజీలు ఉంది. టాప్ కాలేజ్లో చూసుకుంటే ముందు ఎన్ఆర్ఐటి నుంచి అటే టాప్ కాలేజ్లో చూసుకోండి. మిగతా ఏంటంటే బి గ్రేడ్, ఇంకా సి గ్రేడ్ అంటే మీరు కూడా చూసుకోండి. చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ఆర్కే, విజయ, మనకు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి కాలేజీలు కూడా ఉంటాయి. నేను ఏబిసి కేటగిరీ కింద నేను డివైడ్ చేయకూడదు. రీజన్ ఏంటంటే నేను మీకు NIRF ర్యాంక్ నేను ఇవ్వట్లేదు, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉండి అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ మీ చాయిస్, మీరు జాయిన్ అవ్వచ్చు. డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏదైనా ఈ వీడియోలో ఏదైనా కాలేజ్ మిస్ అయితే మీరు పిన్ చేయొచ్చు. బట్ ఎస్ ఒక కాలేజ్ నేను మిస్ అయ్యాను. రీజన్ ఏంటంటే మచిలీపట్నంకి వెళ్ళిన తర్వాత మచిలీపట్నం కూడా కొంచెం 2-3 కాలేజీలు ఉన్నాయి. VKR అండ్ VNB అనేది, గుడ్లోలేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, DHR హిందూ కాలేజ్ అనేది ఉంది, 3 ఉండే. ఆ 3 కాలేజీలు అటు ఇటు చూసుకున్నా కూడా మేజర్గా గుడ్లోలేరు ఇంజనీరింగ్ కాలేజ్. దాంట్లో కూడా చాలా మంది అడుగుతుంటారు, అది కూడా బెస్ట్ కాలేజ్, ఉన్నది ఓల్డ్ అండ్ అటానమస్ కాలేజ్. దాంట్లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేం క్లియర్ చేశాను అనుకుంటాను నేను. ఎందుకంటే మనం చూసి చదవడాలి ఇవన్నీ లేదు, నాకు మైండ్లో ఉంది. అన్ని కాలేజీలు క్లియర్ కట్గా నాకు ఐడియా ఉంది. అన్ని కాలేజ్లో నేను విజిట్ చేశాను పర్సనల్గా. ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆల్ ది కాలేజెస్. బట్ నేనేంటంటే అడ్మిషన్స్ చేయడం అవన్నీ చేయడం తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, దాన్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. డన్, ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ అయినప్పుడు ఫస్ట్ చాయిస్, ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చేయను ఓన్లీ విజయవాడ గురించి చూసే వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ చాయిస్ ఆబ్వియస్లీ CSIT. రీజన్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, స్టాక్ మార్కెట్ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టుకోరు.
ఎవరు పట్టుకోరు కదా. రీజన్ ఏంటంటే మనం ఎలాగో పట్టుకున్నామంటే మనకు నైఫ్ కింద పడేటప్పుడు పట్టుకుంటే బ్లడ్ వచ్చింది అని చెప్తారు. బ్లీడ్ అయింది, బ్లడ్ వచ్చింది, తర్వాత చాలా హార్మ్ఫుల్ అయింది అది చెప్తారు. సేమ్ థింగ్ ఏంటంటే ఏదైనా ప్రజెంట్ స్ట్రీమ్ ఏదైతే బాగాలేదో దాన్ని పట్టుకుంటే మనకు జాబ్స్ రావనేది ఒక అపోహ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకున్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఆ మైండ్లో ఉండడం కామనే. అది నేను క్లియర్ చేయలేను, మీకు ఎవరు క్లియర్ చేయలేదు, అది కరెక్ట్. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్గా నేను ఆలోచించేది అదే. ప్రజెంట్ డిమాండ్ ఏది ఉంది, డిమాండ్ని బేస్ చేసుకొని అదే చదివితే మనకు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అనుకుంటారు. బట్ మీన్ వైల్ మిగతా బ్రాంచెస్ గురించి తెలియకపోవడం వల్లనే ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈసీ చేస్తే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఏముండేవో క్లారిటీ లేదు. మెకానికల్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, దేంట్లో లైఫ్ సెటిల్ అవ్వచ్చు అనేది క్లారిటీ లేదు. సివిల్ కన్స్ట్రక్షన్ ఓన్లీ మనకు తెలిసిందే ఫీల్డ్లోకి వెళ్ళడం. బట్ సివిల్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, క్రోర్స్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మనకు క్లారిటీ లేదు. తర్వాత మనకున్న ట్రిపుల్ ఈ గురించి ఐడియా లేదు. ఓన్లీ మనకు సిఎస్ఐటి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నికల్ ఇంజనీరింగ్, ఇలా చాలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ బ్రాంచెస్ గురించి మనం ఆలోచించము. టాప్ 7 బ్రాంచెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. రీజన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న డిమాండ్ అలా ఉంది. బట్ ఇది నెక్స్ట్ 5 years ఉండొచ్చా, 10 years ఉండొచ్చా అనేది మనకు క్లారిటీ లేదు. బట్ నేను చదివే ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినప్పుడు నాకంటే ఒక క్లారిటీ అనేది లేదు. సమ్ ఆఫ్ మై బ్రదర్, సమ్ ఆఫ్ మై కొలీగ్స్ ఎవరైనా మా ఇంటి దగ్గరలో ఉండే వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు, నేను కూడా ఇంజనీరింగ్ చేయాలి. వాళ్ళు ఈసీ చేశారు, నేను ట్రిపుల్ ఈ చేశాను, వాళ్ళు వీళ్ళందరూ అది ఇది చేశారు. ప్రజెంట్ ఉన్న డిమాండ్ ఏదని చూస్తే 2 వైపులు వెళ్ళాలంటే మనకున్న ఆప్షన్ ఈసీ, అందుకని ఈసీ చేశాను. రియల్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలాగే ఆలోచిస్తున్నారు. బట్ లైఫ్ ఎలా ఉండిందో ఆలోచించట్లేదు. బీటెక్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇంటర్మీడియట్ తర్వాత మీకున్న ఇంట్రెస్ట్ ఏంది, ఏ ఏరియాలోకి వెళ్తే మీరు సక్సెస్ అవ్వగలరు, మీ స్ట్రెంగ్త్ ఏంది, మీ వీక్నెస్ ఏంది, మీ వీక్ ఏరియా మీద ఎక్కువ వర్కౌట్ చేయొద్దు. మీ స్ట్రెంగ్త్ ఏందో దాని మీద ఫోకస్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. వీక్నెస్ మీద పెట్టడానికి ఇదేమో నార్మల్ కాదు. ఇది ఏదైనా కంప్లీట్ ఎగ్జామ్స్ వీక్నెస్ మీద ఫోకస్ చేసి సక్సెస్ అలా ఏం లేదు. మీకు ఏదైతే స్ట్రాంగ్ అనిపించిందో, ఏ సబ్జెక్ట్ మీద మీకు క్లారిటీ ఉందో దాని మీద మీరు వెళ్ళండి. ఇలా అవ్వాలనుకుంటున్నాను, హీఈస్ మై రోల్ మోడల్, ఇలా చేస్తే లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అనుకుంటే వాటిలోకి వెళ్ళండి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా మీకు ఓన్ టాలెంట్ ఉన్నా కూడా జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇలా చాలా ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతుంటే వన్స్ మీరు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. డన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే ఈ వీడియోలో మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేది కాలేజ్ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ బ్రాంచ్ సెలెక్షన్, తర్వాత కెరియర్ గురించి ఒక ఫుల్ క్లారిటీ. ఓకే, ఇంతకుముందు మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్, అదర్వైజ్ మీ దగ్గరలో ఉన్న రిలేటివ్స్ దేని మీద ఏ స్ట్రీమ్లో ఇంజనీరింగ్ చేశారు అనేది ఒక ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. ప్రజెంట్ భూమిని బేస్ చేసుకొని మీరు జాయిన్ అవ్వద్దు. ప్రజెంట్ ఒక సిఎస్ఐటి ఉందంటే అది జీవితాంతం ఉండదు. ఎస్, అన్ని బ్రాంచెస్ ఆర్ గుడ్ ఇన్ ఇంజనీరింగ్. అందుకోసమే అన్ని బ్రాంచెస్కి ఫ్యాకల్టీస్ ఉన్నారు, అన్ని బ్రాంచెస్కి లైఫ్ ఉంది. కాబట్టి మనకు ఏంటంటే గవర్నమెంట్ దానికి రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళకి స్టడీస్ చెప్తున్నారు. అంతే కదా, అన్ని బ్రాంచెస్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మెకానికల్కి, సివిల్కి, ట్రిపుల్ ఈకి, ఈసీకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎక్కువ జాబ్స్ వాళ్ళకి ఇస్తారు కంపేర్ టు సిఎస్ఐటి. సిఎస్ఐటికి ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్. ఓకేనా, ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద మెన్షన్ చేయండి, నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. బాయ్.